జై గురుదేవదత్త. 24/7/2025 ఆషాఢ అమావాస్య గురువారం. ఎంతో విశేషమైన రోజు. ఈరోజు సాయంకాలం 4:45 నుంచి మర్నాడు సూర్యోదయం వరకు కూడా పుష్యమి నక్షత్రం ఉంది. అమావాస్య, గురువారము, పుష్యమి నక్షత్రం. ఇది విశేషమైన యోగం. గురువారము పుష్యమి కలిస్తే గనక దాన్ని గురు పుష్య మహాయోగం అంటారు. ఈ సమయంలో చేసే మంత్ర తంత్ర ఆధ్యాత్మిక క్రియలన్నీ కూడా విశేషమైన సిద్ధిని మనకు కలిగిస్తాయి. ముఖ్యంగా ఆషాఢ అమావాస్య రోజున లక్ష్మీ పూజ చేయాలని చెప్పి శాస్త్రవచనం కాబట్టి ఈ రోజున మీ ఇంట్లో ఉన్న బంగారాన్నంతా ఒక ప్లేట్లో పెట్టుకుని ఆ బంగారాన్ని విశేషంగా పూజించాలి. ఆ బంగారానికి లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేసుకుని హారతి ఇచ్చుకున్నట్లయితే బంగారం అనేది వృద్ధి అవుతుంది, రుణ బాధలు తీరుతాయి. అలాగే గురు పుష్య యోగం ఉన్నప్పుడు చేసే మంత్రజప అనుష్ఠానాల వల్ల జాతకంలో గురు, శని, రవి గ్రహాలకు సంబంధించిన దోషాలు తొలగుతాయి. విశేషంగా మంత్ర తంత్ర సిద్ధులు కలుగుతాయి. ఈ రోజున విశేషంగా గండాల నుంచి, ఆపదల నుంచి బయటపడడానికి ప్రతి ఒక్కరూ కూడా సాయంకాల సమయంలో శివాలయంలో గాని, వైష్ణవాలయంలో గాని, మీ గృహంలోని పూజా మందిరం వద్ద గాని తమలపాకు మీద ప్రమిద పెట్టి అందులో నువ్వుల నూనె, ఆముదము, ఆవు నెయ్యి ఈ మూడిటి మిశ్రమాన్ని కలిపి దీపారాధన గనక చేసుకున్నట్లయితే విశేషమైన గండాల నుంచి బయటపడతారు. మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. జై గురుదేవదత్త.